దయాపాత్రం దేవక్తాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి ముహూర్తనా భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురికైశ్చంద్రజలదిం గోవిందపూరాధిపౌ భట్టార్యన్ నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళేతవే యస్య వాగమృతాసారపూరితం మూలత్రయం వేదాంత వేద్యామృతవారిరసేః వేదార్థసారామృతపౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్దే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవ జీవతవే నమః శృత్యద్సారజనకం స్మృత బాలమిత్రం పద్మోల్ల సద్భావదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయ ప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోమని సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసనే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీ శీలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశక పాద సేవా ప్రాప్తాఖిల త్రివృవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం వర్లి గురుం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి తీర్థయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శఠగోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యాం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னும் தன் குருவோரென்னும் மரவினையவன் கொன்றதென்னும் மறுமறைகள் வந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையா என் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் கொழுபோர் பயணம் இனத்தாரை இல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் உறைவிலேன் என் கை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்து பெரும் கீர்த்தீர மானுசமனது வாயந்து மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடுகோபன் சந்தமிழ் வேதம் தரிக்கும் பேராட உள்ளம் பெறா வான் திகழன் சோலை மதுரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரம் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்தாய் தத்தாய் இராமானுசம் மிக்க விரை நிலையும் ஐயாமையர் நிலையும் தக்க நெறியும் தடையாக தப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோ யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருப்யோ நமஹ జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయిమజి దివ్య ప్రబంధంలో మనం 7వ పదిలో 9వ దశకంలో 8వ పాసురంలో ప్రవేశిస్తున్నాం. ఈ దశకం అంతా కూడా నేను ఏం చేసినా స్వామి రుణం తీర్చుకోలేను
అని సారాంశంగా చెప్పినటువంటి దశకం. ఎలా ప్రత్యుపకారం చేయాలో నాకు తెలియదు, అందుకని నన్ను తనవాడిగా చేసుకుని తాను చెప్తూ ఆ కర్తృత్వాన్ని నాకు ఆరోపించి ఆ పేరు ప్రతిష్టలు నాకు తీసుకొచ్చి ఇంత ఉపకారం చేసినందుకు నేను ఏం చేసి రుణం తీర్చుకోగలను? ఎన్ని రకాలుగా చెప్తున్నారో చూడండి. ఏం చేసి రుణం తీర్చుకోగలను అంటే అసలు పోనండి, అంత రుణం తెచ్చుకోలేకపోతే మర్చిపోండి. అయిపోయి అసలు ఎలా మర్చిపోగలనండి ఆయన యొక్క కటాక్షాన్ని? ఆ మరవడానికి ఏమన్నా ఉపాయం ఉందండి? అది కూడా నాకు తెలియదండి. చెప్పింది ఆయన, పేరేమో నన్ను ఉపకరణంగా చేసుకున్నాడా, ఇంత పేరిచ్చాడా? ఏం చెప్పినా నా మనసుకు తృప్తి కలగడం లేదు. ఇది ఒక ఉద్విగ్న స్థితి అన్నమాట. ఇందులో ఒకే మాటని మనకి ఉద్విగ్నం కలిగినప్పుడు 4-5 సార్లు అంటుంటాం. నీకు ఎలా చెప్పాలో తెలియడం నాకు తెలియడంలో నీకు ఎలా చెప్పాలి ఇలాగా ఆ పరిస్థితిని బట్టి 4-5 సార్లు అన్నట్లు బ్రహ్మాళ్ళ వారు నీకు ఎలా ప్రత్యుపకారం చేయాలో నాకు తెలియట్లేదయ్యా అంటున్నారు. 7లో 9లో 8వ పాసురంలో ప్రవేశిస్తుంది. 7, 9, 8. ஆர்வனோ ஆழியங்கை எம்பிரான் புகழ் பார்வெண்ணீர் முற்றும் கலந்து பருகிலும் ஏர்விழா என்னை தன்னாக்கி என்னால் தன்னை சேர்பெறையின் கவி சொன்ன తిరత్తుకే. చాలా నా చేత పాడించుకుని నేను పాడాలంటే నాకేమన్నా జ్ఞానం ఉందా అన్నానా? ఇంత జ్ఞానహీనుడైన నాకు జ్ఞానాన్ని కలిగించి నా చేత పాడించుకుని ఆ పేరేమో నాకు పెట్టాడు. కష్టపడింది ఆయన. ఇలాంటి మహానుభావుడి యొక్క సౌశీల్యాన్ని పొగడాలి అంటే నేను ఏం చేస్తే సరిపోతుంది అంటున్నారు. ప్రతిపదార్థం చూడండి. ఏరు ఇలా నాకు అసలు ఏ యోగ్యత లేదండి. నేనా స్వామిని వర్ణించదగిన వాడిని, వేదాలే వర్ణించలేవని వెనక్కిపోయిన స్వామిని నేనెక్కడ వర్ణించగలనండి? అర్హత లేదు. ఎన్నై తన్నాకి అలాంటి నన్ను తనలాగా చేశాడు, తనతో సమానంగా చేసుకున్నాడు. ఎన్నాళ్ళు సీర్పర నా మీద నాకు పేరు ఇవ్వడం కోసం, అది తన సౌశీల్యం. సౌశీల్యం అంటే అవతల వాళ్ళని తనతో సమంగా, ఎంత తక్కువ వాళ్ళైనా తనతో సమంగా భావించడం. తన్నై ఇంకవి సొన్న, తన మీద నా చేత తీపి కవిత్వం చెప్పించుకున్నాడు. కాబట్టి తిరత్తుకు ఆలి కై ఎంబిరాన్, చక్కటి శంఖ చక్రాలని చేతిలో కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని చేతిలో ధరించినటువంటి సర్వేశ్వరుని యొక్క పొగళ్ళ కీర్తి. ఇప్పుడు అది సబ్జెక్టు. ఆ కీర్తిని మనం పొగడాలి. పార్ విండ్ నీరు మొత్తం కలందు, భూలోకంలో ఉన్నవాళ్ళు, ఊర్ధ్వలోకాల్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కట్టుకుని కలిసి పరుగులెం అనుసంధించిన ఆర్వనో తృప్తిని అవుతానా? నేనొక్కడినే కాదు, ఈ భూలోకంలో వాళ్లే కాదు, ఆ ఆకాశంలో వాళ్లే కాదు, అన్ని లోకాల వాళ్ళు కలిసినా కూడా అంత శక్తి ఒకచోటే ఏకాగ్రీకరించినా కూడా స్వామి యొక్క వైభవాన్ని నేను చెప్పలేను అని అంటున్నారు. చెప్పుకున్నాం కదండి, వ్యక్తీకరణలో ప్రయోగాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుత వ్యక్తీకరణ అంటారు. అంటే చెప్పే విధానము అంటారు అన్నమాట. వ్యక్తీకరణ అంటే చెప్పే విధానము అని. చెప్పే విధానాలు ఎన్ని అందాలుగా ఉంటాయండి. మనమైతే ఏదో మామూలుగా చెప్పేసుకుంటున్నాం, కానీ గొప్ప గొప్ప వాళ్ళు గనక చెప్తే దానికి చాలా అందాలు ఉంటాయి. అబ్బా ఎంత బాగా చెప్పారు అనేలా ఉంటుంది అన్నమాట. అలాగే నేను చెప్పలేకపోతున్నానే అని అంటున్నారు. వ్యాఖ్యానం చూడండి, ఎట్టాం పట్టు 297వ పేజీ.
எட்டாம் பாட்டு. நான் ஒருவனும் இருந்து ஜீவிக்கும் நாள் உபகார ஸ்மிருதிக்கு కాలం పెరాదెండ్రు నోవు పడుగిరేనో. అంటే నాను ఒరువన్ నేనొక్కడిని ఇరుందు జీవిక్కున్నాள் జీవించి ఉండేటువంటి కాలం అంటే నా బ్రతుకంతా అన్నమాట. స్మరించినా కూడా అది ఉపకార స్మృతికు కాలం పోరాదెండ్రు నవ్వు పడుగురేనో. ఉపకారానికి, ఆయన చేసిన ఉపకారానికి తగినట్లుగా నేను చెప్పలేను అన్నారు. ఎన్నుడై ఉపకార స్మృతియையும் அபேட்சையும் உடையராய்கொண்டு புறம்பே அந்நியபதராயிருக்கிற பகவத் వ్యతిరిక్త సమస్త చేతనருடன் என்னுடனே கூடி நெடுங்காலம் எல்லாம் நானும் அவருங்களும் కూడి నేను అనుభవిస్తానార్వనో ఎంగిరారు. ఇప్పుడు అలా కాదు, నేను కాదండి, భగవంతుణ్ణి ఇష్టపడే వాళ్ళు, భగవత్ వ్యతిరిక్తులు అంటే ఆయన గొప్పతనాన్ని అంగీకరించనటువంటి వాళ్ళు, అసలు సృష్టిలో ఉన్న చేతనులు అందరూ, వీళ్ళందరికీ కూడా స్వామిని పొగడాలి అని ఒకవేళ కోరిక గనక వస్తే, అందరికీ రాదు, ఒకవేళ వస్తే ఉపకార స్మృతి కలిగితే, నాకున్నంత కోరిక వాళ్ళందరికీ కూడా ఉంటే అందరం కలిసి పొగుడుదామని అనుకున్నా కూడా నాకు తృప్తి కలగదు. అది నేనొక్కడిని కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ కట్టుకుని పొగిడేసిన ఆయన వైభవాన్ని మనం ఇంత అని చెప్పలేము అని అంటున్నారు. పార్వనో ఇచ్చాది ఆజి అంకయ్యం విరాన్, ఇది ఎప్పుడు అంటుంటారు. ఆజీ చక్రం కై అందంగా చేతిలో ధరించి ఉండేటువంటి చక్రధారి అని అర్థం అన్నమాట. పొగడై పార్వణ్ణీర్ మొత్తం కలంద పరిగిలం, అది విశాల భూమిలో ఉన్నవారంతా కూడా అందరూ కలిసి పొగడినా సరే నానార్వనో నాకు తృప్తి అనేటువంటిది కలగదు. అందరూ కలిసి పెరుమాళ్ళను స్తోత్రం చేసినా నాకు తృప్తి కలగదు. ఆర్వనో ఇచ్చాది ஆலயங்கை பிரான் புகழை பார்வெண்ணேர் முத்தும் கலந்து பருகிலன் நான் ஆர்வனோ. தன்னுடைய ஸ்வரூப ரூப குண விபூதிகளை என்னுடைய కవికు విషయమాకిన మహోపకారకనుడయ పొగజై, తన యొక్క గొప్పతనాన్ని అంతటిని, ఉభయ విభూతి నాయకత్వాన్ని అంతటిని, అన్ని లోకాల్లో ఉండే వాళ్ళ భోక్తృత్వ శక్తిని నాకే ఇచ్చేసినా కూడా తీరనంత, వర్ణించడానికి సాధ్యము కానంత. అంటే ఒక్క విషయం మామూలుగా చెప్పుకోవాలంటే, నాకు శక్తి లేదు, అన్ని లోకాల వాళ్ళు కట్టుకొని వచ్చి ఏకశక్తిగా మారదామని మారి చెప్పిన ఆ గుణాన్ని వర్ణించడము సాధ్యము అయ్యేటువంటిది కాదు. వాయుకొండ మానిడం పాడవంద కవియే నల్లేన్ ఆయికొండ సీర్ వళ్ళలాజి పిరాననక్కే ఉడన్ ఎంగిరారిరే. ఈయన సాధారణమైనటువంటి వాడండి. ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ పారిల్ உள்ளார், விண்ணில் உள்ளார், நீரில் உள்ளார். இவர்கள் எல்லாருடைய வாகாஜ்யோபகரணங்களையும் போக்திருத்துவத்தையும் சக்தி விசேஷணங்களையும் உடையேனாயிக்கொண்டு కాలమెల్లాం నిన్ను అనుభవిస్తానాலும் తాను నార్వను. అబ్బాయి ఎంత వాక్యము! ఈ లోకంలో ఉండే వారందరూ, వెన్నెలుళ్ళారు ఆ నిత్య సూర్యులందరూ ఆ లోకంలో ఉండేవాళ్ళు, నేరులుళ్ళారు పాతాళాది లోకాల్లో ఉండేవారు, అంటే సప్తలోకాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా వారందరి వాగాది ఉపకరణంగల, నోటితో చెప్పేది, వాగింద్రియము మొదలైనటువంటి సాధనాలు అన్నిటి యొక్క శక్తిని, భోక్తృత్వத்தையும் శక్తి విశేషలంగளையும், ఆ భోక్తృత్వం ఆ శక్తి ఉడయే నాయికొండు కాలమెల్లాం నిన్ను అనుభవిస్తాను అన్నీ కలిపి ఒక చోట చేరి కాలతత్వం ఉన్నంత వరకు నిన్ను అనుభవించిన. రెండు కలిసాయి ఇక్కడ.
అందరి శక్తి కలిసినా ఒకటి, అంతకాలం కలిసినా ఒకటి. ఇవి రెండు కూడా ఇంతలా ఉన్నా కూడా నేను అనుభవిத்தாலும் தான் நான் ஆர்வனும் கலக்கை அவத்தோடரே சேர்க்கை అందుకే పారువిన్నెన్ను. పారువిన్నీరు అన్నప్పుడు ఇంకోలా కూడా చెప్పచ్చు అంటున్నారండి. ఎలాగా? పారువిన్నీరు, పారువిన్న నీరు, పారువిన్న అంటే ఉభయ విభూతులు, భూలోకము స్వర్గలోకము ఊర్ధ్వలోకాలు అన్ని అనేటువంటిది, నీరు అధోలోకాలన్నిటి అనేటువంటిది. అలాగా అర్థం తీసుకున్నా కూడా అందరికీ ఉన్న ఉభయ విభూతిயும் சொல்லி நீரென்னு நேர்மையாய் சுவாவமாய் உபய விபூதியிலுள்ளார் போக்திருத்வ சக்தி ஸ்வபாவத்தை உடையும் శక్తిயும் ఉడయ్యేనాయ్ అనుభవిస్తాலும் என்றாகுமாம். ఇంతమంది దగ్గర ఉండే అనుభవించే శక్తి అంతా నా ఒక్కడికే వచ్చినా సరే, అంత శక్తితో నేను అనుభవించినా సరే ఈ ఉపకారం తీర్చుకునేటువంటిది కాదు. అంత మహోపకారం చేశాడు తండ్రి నాకు. ఒక్కటేనండి భావం, నేను కాదు లోకాలన్నీ కలిసినా వర్ణించలేము. ఇన్ని లోకాలే కాదు, జీవతత్వం అంతా ఒకటైపోయి వర్ణించిన నీ శక్తి గొప్పతనాన్ని మేము తెలుసుకొనలేము. అందుకే పారు విన్నెండ్రు ఉభయ విభూతియం சொல்லி நீரென்னு நேர்மையாய் స్వభావమాய் உபய விபூதியிலுள்ளார் போக்திருத்வ சக்தி ஸ்வபாவத்தையும் உடையேனா அனுபவித்தாலும் என்னாகுமாம். நீரெப்படி எல்லாருடைய உபகரணங்களையும் உடையீராய்கொண்டு காலமெல்லாம் అనుభవియా నిన్నాலும் ఆరామైకవన్ పన్నిన ఉపకారం తానేదన్నాల్. ఏంటండి బాబు, ఇంత ఉపకారం చేశాడు, నా జీవిత కాలం సరిపోదు, లోకాలన్నీ కలిసినా సరిపోదు, కాలతత్వం ఉన్నంత వరకు సరిపోదు. ఏంటండి బాబు అంత పొగిడేస్తున్నారు? ఏం ఉపకారం చేశాడండి ఆయన? అమ్మో, ఏం ఉపకారం చేశాడో చెప్పమంటారా? ఏరిచ్చాది ஏர்விழா எண்ணெய் தன்னாக்கி என்னால் தன்னை சீர்பெற இங்க விசன்னதிரத்துக்கே ஏர்விழா ఇంగు యోగ్యత లేని నన్ను, అది మెయిన్ ఉపకారం. నాకు అసలు అర్హతే లేదు, అలాంటి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు పనికిరాని నన్ను ఈ తిరువాయిమలి ప్రబంధం చెప్పడానికి ఆయన సెలెక్ట్ చేసుకోవడమే ఆయన నాకు చేసిన అద్భుతమైనటువంటి ఉపకారము. ఇంగు నన్మై இல்லையாக சொல்லுகிறது கீழே కవిపాడుకై కీడాన ఇచ్చయ్యం இல்லை என்றார். 5వ పాసరంలో ఏమన్నారు? ఏర్విలా, అబ్బే నాకు అంత ఇచ్చ లేదండి, అంత అర్హత లేదండి. అర్హత అంటే కోరిక ఉండాలి, నాకంత కోరిక లేదండి అన్నారు. మరి అంటే ఇక్కడ ఏమంటున్నారు? అంత సుకృతం లేదండి. ఇంగు ఇక్కడ అవిచ్చ ఇక్కడ యాన యోగ్యత ఇల్లై అంగిరారు. ఇక్కడ తీసుకుంటే యోగ్యతే కాదండి, అర్హత, అర్హత కూడా లేదండి. నాకు కోరిక లేదు, అర్హత లేదు. మనం అంటాం, అమ్మో మేమా ఆ పని చెయ్యాలని కోరిక లేదు, అంత శక్తి మాకు లేదండి అంటామే. అలాంటి ప్రయోగం అన్నమాట. ఇక్కడ నాకు ఆయన కవిత్వం ఆయన మీద చెప్పగలిగినటువంటి యోగ్యత లేదు, అలాంటి వాడిని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. బ్రాహ్మణ వివిధిషంతి, నెక్స్ట్ పేరు ఎన్నా నిర్కచ్చేదేయం. అది ఏంటి అంటే ఈ కవిత్వం చెప్పేమో అప్పుడు ఈ స్వామికి ఉన్నటువంటి సౌశీల్యం మందు మిగిలిన గుణాలన్నీ ఎందుకు పనికిరావటండి? యజ్ఞేన దానేన తపసా அநாசகேனா என்ன யோகியதையை சொல்லித்திரே அதுவும் இன்றைக்கே இருக்கிற ఎంగై. ఏ యోగ్యత లేనటువంటి నన్ను తనతో సమానంగా చేసుకుని తన సౌశీల్యాదిని నాకు అనుభవింపచేసి దాన్ని చెప్పడానికి మధుర కవిత్వాన్ని చెప్పే శక్తిని ఇచ్చి నా చేత కవిత్వాన్ని చెప్పుకున్న విధానము, దీనికి నేనేం చేసినా రుణం తీర్చుకోలేను. అయ్య బాబా ఎన్ని పనులు చేశాడో,
ఒకే వాక్యం ఇందులో 5 పాయింట్స్ చెప్పారు. ఒకటి, యోగ్యత లేని వాడికి యోగ్యత కల్పించాడు. రెండవది, సాధారణుడనైన నన్ను తనతో సమానంగా చేసుకున్నాడు. మూడవది, తన సౌశీల్యాన్ని లోకానికంతా అర్థమయ్యేలాగా ప్రకటించాడు. నాలుగవది, కవిత్వంలో మాధుర్యాన్ని చెప్పాడు. ఐదవది, ఆ పేరు ప్రతిష్టలు నాకిచ్చేసి తానేం తెలియని వాళ్ళ కూర్చో. ఇంత వాక్యార్థాన్ని ఏకవాక్యంలోకి తీసుకొచ్చారు అన్నమాట. ఇంతగా కవిత్వం చెప్పాడే, ఇంకా నేను ఏ విధంగా తృప్తిని పొందగలను అని అంటున్నారనమాట. సమస్త కళ్యాణ గుణాత్మక నాన అవన్ ఇక్కవియాలే తనకు నిరమాంబడియాగచ్చన్న నాన్ కవిసల్ల సర్వేశ్వరనాన తనకి ఇత్తాలే నిరమాగ నినైతిరానిన్రాన్. ఆయన చూస్తే సర్వేశ్వరుడు, ఆయన చూస్తే చెప్పగలిగిన వాడు, నేను చూస్తే అక్షరం రాని వాడిని. నాకు ఆ శక్తినంతటిని కలిగించడం అంటే అది అసలు సంభావ్యమైన విషయమేనా? జరిగే విషయమేనా? இச்சீரழக்கவரிலும் విడవండాదపడియాయిత్తుకు కవి ఇనిమై ఆ తీయతనం, ఆ మాధుర్యం అసలు ఎలాగా వచ్చిందండి కవిత్వం నాకు? పెరుమాళ అనుగ్రహం చేత. ఇన్కవికి సన్న తిరత్తుకు ఇప్పుడు ఇని కవిగళై చెన్న ప్రకారం వన్నొక్కు. ఇంత తీయగా కవిత్వము చెప్పే విధానము అన్నమాట. అల్లాద గుణంగా కుమరిదందు భూమిత్తనై ఈ ప్రకారం వన్నొక్కం ఆజియంకై ఎంబిరాన్ పవిழைப்பாరు విண்ணేరు మొత్తం కలందు పరుగులం ఆర్వనం. అది మొత్తం మీద అన్వయపూర్వకంగా ఏం చెప్పారు అంటే, సారాంశంగా ఈ విధంగా కవిత్వం చెప్పించాడే స్వామి. ఈ చెప్పించడం అనేది ఒక గొప్ప సౌశీల్యం కదా. ఈ సౌశీల్యం ముందు స్వామి యొక్క మిగిలిన గుణాలు అన్నీ కూడా నిలబడేటువంటివి కావు. అలాంటి సౌశీల్య గుణాన్ని ఎలా నేను అనుభవించి తృప్తిని అవగలను అంటే, అందనంత సౌశీల్యం, తెలియనేనంత సౌశీల్యం ఆయనలో దాగి ఉంది. దానికి నన్ను విషయంగా చేశాడు అని. ఎంత ఆ వాక్యాలండి! ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మనం ఒక్కొక్కసారి మాటలు లేవంటాను చూడండి. నేను ఆ రుణం తీర్చుకోలేనండి, ఎందుకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదండి అంటాను చూడండి. అలాంటి ప్రకటన అన్నమాట ఇది నమ్మాళ్ళవార్లు. నేనే కాదు, నా జీవితం అంతా కాదు, మా వాళ్ళంతా కాదు, అందరం కలిసి రుణం తీర్చుకుందామన్న తీరనంత ఉపకారం స్వామి నాకు చేశాడు అంటున్నారు 8వ పాసరంలో. ఆర్వనో ఆడియంగై எம்பிரான் புகழ் பாரு విన్న నీరు ముట్రం కలందు పరగలం. ముల్లకాలు కలిసిపోయి చెప్పినాండి. ఏర్విలా ఎన్నై తన్నాకి ఎన్నా తన్నై సీర్పెర ఇంకవి సొన్న తిరత్తుకే. 9వ పాసరం. తిరత్తుకే తుప్పరవాం తిరుమాలిన్ సీర్ ఇరప్పెదిర్కాలం పరిగిలు ఆర్వనో మరప్పిలా ఎన్నై తన్నాకి ఎన్నాల్ తన్నై పురప్పలయం కవి సొన్న ఉదవికే. ఒకదాన్ని మించి ఒకటి ఆ భావాలు చెప్పేస్తున్నారు. ఏంటంటే, నేను ఎంత చెప్తే తృప్తి అవుతుంది అన్నారు ఇంతకు ముందు పాసరంలో. ఇక్కడ అనుభవించే శక్తిని భోక్తృత్వ శక్తి అంటారండి. భోక్తృత్వం అనుభవించడం అన్నమాట. నేను ఒక్కడిని అనుభవించడం కాదండి, నా వాళ్ళందరూ అనుభవించడం కాదండి. ఇప్పుడు వాళ్ళు, పూర్వం వాళ్ళు, భవిష్యత్ కాలం వాళ్ళు, 3 తరాల వాళ్ళు కలిపి అనుభవించిన చాలనంత. ఒకటి కాలతత్వాన్ని చెప్పారు, ఒకటి వస్తుతత్వాన్ని చెప్పారు. ఆ పాయింట్స్ అర్థమైతే చాలు. వస్తుతత్వం ఏమిటి? నేనొక్కడిని కాదు, ముల్లోకాల వాళ్ళు కలిసి పొగిడినా పొగడలేం. అది వస్తువు, ఆయన గొప్పతనం. కాలం ఏంటి? ఈ కాలంలోనే కాదు, పూర్వీకులందరూ వచ్చి, భవిష్యత్ కాలంలో వచ్చే వాళ్ళందరూ వచ్చి, వాళ్ళిద్దరూ నేను ముగ్గురం కలిసినా, ముల్లోకాలలో వాళ్ళు, 3 కాలాల్లో వాళ్ళు కలిసినా కూడా భగవత్ కటాక్షాన్ని వర్ణించలేము.
ఇది చాలా అందమైన ప్రయోగం అండి. ఏంటంటే మొత్తం జీవి ఈ లోకంలో ఉండేటువంటి సంసారులంతా అని ఒక అర్థం, మొత్తం అన్ని కాలాల్లో ఉండే వాళ్ళంతా అని ఒక కాలానికి ఒకటి, ఆత్మతత్వానికి ఒకటి. ఇక్కడ నమ్మాళ్ళ వారు చెప్పినటువంటి విషయం అన్నమాట. ప్రతిపదార్థం చూడండి. మరపు ఇలా మరపు అనేటువంటిది లేని ఎన్నై తన్నాకి నన్ను తనతో సమానంగా చేసి ఎన్నాళ్ళు తన్నై ఉరా నేను తనకి విషయం అయ్యేలాగా అలా ఇన్కవి సన్నా. ఎంత మంచి పాసురాలు చెప్పించాడండి. నమ్మాళ్ళవార్లు తమ నోటితో తాము తిరువాయుమొഴി మధురమైనది అని పొగిడిన దశకం అండిది. ఎంత మధురమైన తిరువాయుమొഴి అని నమ్మాళ్ళవార్లే చెప్పినటువంటి పాసురాలు. సొన్న ఉదవిక్కు ఆ ఉపకారానికి, తిరత్తుక్కో తుప్పరవాం ఏదైనా ఒక కార్యాన్ని మొదలు పెడితే సామర్థ్యం, అది అందరూ అన్ని పనులు పూర్తయిలేరండి. ఆరంభ సూరత్వాలు అని ఉంటాయి. మనము కొన్ని పనులు మొదలెట్టాలనుకుంటాం, ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. ఇది 199 మందికి ఉండేటువంటి లక్షణం. ఎవరో ఒక్కరే మహానుభావులు ఎలాంటి అడ్డంకులు వచ్చినా మనకి శతక వాంగ్మయంలో చెప్తారు కదండి, ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమానులగుచం ధృతి ఉన్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుని. ముగ్గురిని గురించి చెప్పాడు. అమ్మో చేయలేమండి మేము, అందుకే మొదలెట్టట్లేదండి అంటారు మొదటి వాడు. కాదండి మొదలు పెట్టాం కానీ ఇంతవరకు చేశాం కానీ చేయలేకపోతున్నామండి అని వదిలేస్తారట రెండో వాళ్ళు. మూడో వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం వచ్చినా చేసి తీరతారు. ఎందుకని? ప్రజ్ఞానిధులు కావున. వాళ్ళు ప్రజ్ఞానిధులు. చాలా అందమైన మాట చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక పని మొదలెట్టాము అంటే పూర్తి చేయడానికి సామర్థ్యం ఉండాలండి. ఇది మనందరికీ వర్తించే మాట. ఏదో ఒకటి చదువుదాము ఇవాళ నుంచి, ఒకసారి అనుకుంటే సరిపోదు, అది జీవితాంతం సాధన. అలాగ కొనసాగించుకోవడానికి ఎంతో సామర్థ్యం ఉండాలి. ఎలాగా? ఇరప్పు ఎదిరి కాలం, ఆ కళ్యాణ గుణాలని ఇరప్పు భూతకాలంలోనూ ఎదిరి కాలం భవిష్యత్ కాలంలోనూ పరుగిలం మార్వనం పొగిడినా సరిపోదు. భూతకాలం పొగిడాను, భవిష్యత్ కాలం పొగిడాను అంటే ఆటోమేటిక్ గా వర్తమాన కాలం అందులోకి వచ్చేస్తుంది అని అర్థం. అదండి, అది అర్థం చేసుకోవాలి. ఇక ముందు చేయలేదు, ఇంతకు ముందు చేయలేదు, ఇక ముందు చేయను అంటే ఇప్పుడు కూడా చేయను అని వర్తమానాన్ని కూడా అందులో మనం అర్థంలోకి తెచ్చుకోవాలి అని అంటారు అన్నమాట. దీని వ్యాఖ్యానం చూడండి. 9వ పార్ట్ 299వ పేజీ చివర 9వ పార్ట్. ఎన్నై కొండు కవిపాడవిత్తుకొండ మహోపకారకనై నన్ను తీసుకుని ఎన్నై కొండు నా చేత కవిత్వం చెప్పుకుని సకల చేతనరుడయ్య భోక్తృత్వ శక్తియుడయ్యే నాయికొండు కాలమెల్లాం భుజిత్తాలం ఆరేన్ ఎన్నారుకే. మొత్తం అన్ని కాలాల వాళ్లతో చెప్పినా కూడా నాకు ఆ శక్తి సరిపోదు అన్నారు ఇంతకు ముందు 8వ పాసురంలో. అంత భోక్తృత్వ శక్తియుడనే కాలద్వయమం భుజిత్తాలం మారేనంగిరార్ ఈదిల్. ఇప్పుడు ఈ 9వ పాసురంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలంతా పొగిడినా కూడా సరిపోదు అని కాల వైభవాన్ని చెప్తున్నారు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటున్నారు కదండి. విషయ వైభవాన్ని చెప్పారు ముందు, కాల వైభవాన్ని చెప్తున్నారు ఇక్కడ. అందరూ కట్టుకట్టుకు చెప్పినా చెప్పలేరు, అది ఇందాక. అన్ని కాలాలలోనూ కట్టుకట్టుకు చెప్పినా చెప్పలేము, ఇది ఇక్కడ అన్నమాట. திறத்துக்கு இத்தியாதி ஏதேனும் ஒரு ஆட்டத்தில் வந்தால் ஒரு திருணத்தை கொண்டு காரியம் கொள்ள பார்த்தால் அத்தை கொண்டே காரியத்தை அப்படிதலை கட்டி கொள்ளும்படி கீழானது
క్రీడాన తుప్పర ఉండు సామర్థ్యం. ఏదైనా సరే ఆరంభించాము అంటే దానికి అనురూపమైన సామర్థ్యం కలిగినటువంటి భగవత్ కటాక్షం మన మీద ఉంటేనే ఆ పని పూర్తి చేసుకోగలం. ఇది అందరికీ జీవితంలో అనుభవైక వైద్యం అండి. ఏదో ఒకటి ఇలా చేస్తాము అని మొదలు పెట్టడం కాదు గొప్ప, మొదలు పెట్టిన దానిని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు ఎదురైనా విడవకుండా మొదలు పెట్టి పూర్తి చెయ్యడం. ఏమీ అక్కర్లేదండి. ఏదో ఓ సుందరకాండ పారాయణం చేసుకుందాం అనుకుంటాం అనుకో, సరే సాగుతూ ఉంటుంది. మధ్యలో ఏవో వస్తాయి అడ్డంకులు, మధ్యలో ఏవో వస్తాయి. మానకూడదు. శ్వాసని ఎలా మానరో, అది ఉంటే గాని ప్రాణం ఎలా నిలబడదో, అనుకున్న కార్యాన్ని అలా చేస్తే గాని నిలబడలేని పట్టుదల ఉండాలి. అది నమ్మాళ్ళ వాళ్ళు మనకిచ్చిన సందేశం. ఇక్కడ చాలా మంచి సందేశం అండి. ప్రతిదీ ఆరంభ సూరత్వం అని మొదలు పెట్టేసి ఆపేకండి. ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే దాన్ని చక్కగా పవిత్రంగా పూర్తి చేయండి. ఈ మాటను గుర్తుకు చేస్తున్నారు. అత్తయ్యుడైనాన அது கடியன் அன்னாள் சிறியப்பதியாக இயாலே நினைத்த காரியம் செய்து தலை கட்டுக்கு ஈடான சாமர்த்தியத்தை. నెక్స్ట్ పేజీ. సామర్థ్యத்தை ఉడయ్యనాన శ్రీయప్పతి ఉడయ్య కళ్యాణ గుణంగళై. ఈ కళ్యాణ గుణాలు ఎలాంటివి అంటే, ఎవరైనా ఏదైనా లోకంలో ఒక పని చెయ్యాలి అని అంటే, ఒక గడ్డి పరక చేత ఏ పని చేయించాలన్నా కూడా దానికి తగ్గ సామర్థ్యం ఉండాలి. సమర్థుడైన వాడు దేని చేతైనా ఏ పనైనా చేయించగలుగుతాడు. ఆ గుణాన్ని అలవర్చుకోవాలి అని చెప్తున్నారు. పని మనం చేయడం కష్టం, ఇతరుల చేత చేయించడం ఇంకా కష్టం. ఏదో చేతనయ్యో ఓపికండో ఓపిక లేకో మనం ఏదైనా చేయగలమేమో గాని ఇంకోళ్ళకి చెప్పి చేయించడం అనేది చాలా 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 కష్టం అన్నమాట. అలాంటిది పూర్తవ్వాలి అంటే స్వామి దయ ఉండాలి. తిరుమారు లక్ష్మి శ్రీయప్పతి సంబంధం ఉండాలి. ఆవిడని ఎందుకంటే తీసుకొచ్చారు మధ్యలో, ఆవిడ కటాక్షం ఉంటే గానీ మొదలు పెట్టిన పని అనేది పూర్తి కాదు. కాబట్టి అమ్మకు పురుషకార స్వరూపిణిగా పని చెయ్యాలి అని చెప్పడం అన్నమాట. లక్ష్మీ సంబంధం వల్లే చేయగలుగుతాం. అదే చెప్తున్నారు. ఒరువన్ செய்தது వాయత్తు వరప్పొక్కవారే. ఏదైనా ఒకటి చేసేటువంటిది పని పూర్తయితే పవన్ కుప్పై కాలనుగా, ఆయన కాలు పెడితే అదృష్టం అండి. అంటే ఆయన అనుకుంటే అయిపోతుందండి, ఆయనకి లక్ష్మీ కటాక్షం ఎక్కువ అండి అని మొదలు పెట్టిన పనిని పూర్తి అవ్వడం లక్ష్మీ కటాక్షం వల్లనే సాధ్యం అవుతుంది. ఆ మాటని చెప్తున్నారు. అడుగడుగునా పురుషకార స్వరూపిణి అమ్మ అనే విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటారండి. మనం మొదలు పెట్టిన కార్యం పూర్తి అవ్వాలి అంటే పెరుమాళ్ళ కటాక్షం ఎప్పుడు కలుగుతుంది? అమ్మ పురుషకారం ఉన్నప్పుడు కలుగుతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం వల్లే ఆ పని పూర్తి అవుతుంది. ఎందువల్ల? సిరిగల స్వామి ఆయన తిరుమాల్, అమ్మగల స్వామి శ్రీ నివాసుడు ఆయన. ఇరప్పెదిరిత్యాది సమస్త చేతనుడయ్యవం வாகாத்யுபகரணங்களையும் போக்திருத்வாதி சக்திகளையும் நானுடையே நான் அனுபவிப்பக்காலம் ஜீவைக்கைக்கு அடியான ஆயுஷு அல்பமாகையாலே ఉపకార స్మృతికు కాలం పోరుగిరదు ఎల్లై. మొత్తం సృష్టిలో ఉన్న అందరి వాక్ శక్తి మనకే వచ్చేసింది అనుకోండి. అందరూ బ్రతికున్నంత కాలం మనమే బ్రతికున్నాం అనుకోండి, అయినా కూడా స్వామి వైభవాన్ని వర్ణించలేం. రెండు జరగనిది రెండు. అందరి శక్తి మనకి రాదు, అందరి ఆయువు మనకి రాదు. ఇవి రెండు జరిగేవి కాదు. ఒకవేళ అలా జరిగినా కూడా
అంతమంది వాక్శక్తిని నా సొంతం చేసుకుని అందరి ఆయుష్ని నేను కోసుకుని అంతకాలం జీవించి ఉండి వర్ణించినా కూడా పెరుమాళ వైభవాన్ని పూర్తిగా వర్ణించలేము అనేటువంటి ఒక విషయం అన్నమాట. ఎన్నాళ్ళు సింధిస్తార్వనో, అసలు ఎప్పుడు నాకు తృప్తి కలుగుతుంది ఎన్న వేండాదే అవ్వరుడే ఉపకరణంగళయ్యం ఉడయ్యేనాయ్ போன காலமும் மேல் வரக்கடவா కాలముం ఎల్లాం అనుభవయా నిన్నాడు తాను ఆరువను. అంటే త్రికరణాలు, ఉపకరణాలు అంటే త్రికరణాలు అన్నమాట. ఈ భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని సొంతం చేసుకున్నాము అంటే చెప్పుకున్నామే, ఆటోమేటిక్ గా వర్తమాన కాలం ఎలాగూ ఉంటుంది. ఈ కాల సముదాయం అంతా ఒక్కటిగా వచ్చినా కూడా స్వామి నాకు చేసినటువంటి ఉపకారం 3 కాలాలు కలిసి వచ్చిన 3,000,000 జీవుల యొక్క శక్తి అంతా ఒకే చోట ఉన్నా చెప్పడం నాకు సాధ్యము కాదు. అంత వాచామ గోచరమైన వైభవము కలది స్వామి మహిమ అని. అవరుடைய ఉపకరణంగళయుడయం ఏనా పౌనకాలము మేల్వరక్కడ కాలము. పౌనకాలము అయిపోయిన కాలం, భవిష్యత్తు అంటే వచ్చే కాలము. ఈ రెండిటికి మధ్యలో వర్తమాన కాలం ఎలా ఉంటుంది? వర్తమాన కాలం తను అడయ్యే వరుమరే. వర్తమాన కాలం ఆ రెండిటికి మధ్యలో ఉంది కదా ఎలాగూ. ఈ వ్యాఖ్యానంలో ఇంత విషయాన్ని కూడా మర్చిపోరు అని చెప్పామే, దానికి ఇది ఉదాహరణ. ఏది? వర్తమాన కాలం తను అడయ్యే వరుమరే. పూర్వకాలం అంతా చెప్పినా, రాబోయే కాలం అంతా చెప్పినా అంటే ఏమండి మధ్యలో నుండి అది ఎలాగో వస్తుందండి ఆటోమేటిక్ గా. పూర్వం తర్వాత అంటే వర్తమానం అందులో కలిసిపోయి ఉంటుంది. ఇంత అయినా పోన కాలం అనుభవిப்பாరాయ్ చల్లగిరారన్రి எல்லா காலமும் அனுபவித்தாலும் போராதுங்கைக்காக ఎన్నాళ్ళు సింధిస్తార్వనా ఎంగిర ఎదిల్ కాటిల్ ఏత్తం ఇల్లయ్యామిరే. ఇంతకంటే గొప్పతనం ఏముంటుందండి? కేస్ పాటిల్ சொன்ன சேதனை கொட்டிக்கொள்ளாது போது எல்லாருடைய உபகரணங்களையும் கொண்டு காலமெல்லாம் அனுபவித்தாலும் நீராరాదే ఎలిగిరదు అవన్ పండిన ఉపకారத்தை స్మరిదన్నా. భలే చెప్తున్నారండి. ఈ వాక్యాన్ని రిపీట్ చేశారు ఇక్కడ. ఎందుకు 2-3 సార్లు చెప్పడం అంటే మనస్సులో నాటుకోవడానికి అంటున్నారు. అందరూ కలిసి చెప్పినా, అన్ని కాలాలు ఏకమై చెప్పినా నేను చెప్పలేను అన్నారు. అప్పుడు ఈయనంటారు ఏమిటి, అందరూ కలిసి చెప్పినా చెప్పలేరా? ఏమిటి, అన్ని కాలాలు ఏకమైనా చెప్పలేరా? అంటే ఆయన అన్న మాటల్ని మళ్ళీ రిపీట్ చేశారు. ఇది ఎందుకని? మన మనస్సులో దృఢత్వం కలగడానికి అన్నమాట. లోకాలన్నీ కలిసిన, కాలాలన్నీ కలిసిన పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని వర్ణించలేమనే సత్యం మన మనస్సులో దృఢంగా చాలా చక్కగా నాటుకోవడం కోసము అని అన్నమాట. అది మరపిల ఇచ్చాది మరపిలాయా నయన్నై మరపులే నన్ను అన్నారు. మరప్పుకు పూర్వక్షణవర్తియాన నిனைவு எனக்கெல்லை என்னை కాగా మరపిలాంగల పాసరుతాలే అరుళి చేయగిరారు. ఇక్కడ మరపు లేదు అన్నారండి. మరపు లేదు అంటే ఇది కొంచెం తర్కంగా కనిపిస్తుంది, కొంచెం శాస్త్రంగా కనిపిస్తుంది. నాకు మరపు లేదండి అంటే దేని గురించి మరపు లేదు అనే ప్రశ్న అందులోనే ఉంటుంది. మనకి శ్రీభాష్యాన్ని మొదలు పెట్టేటప్పుడే అది ఆ పెరుమాళ్ళు ఉన్నాడు అనే దాన్ని చెప్పాలి, నొక్కి వక్కాణించాలి అనే చెప్పేటప్పుడు లేడు అనే మాట లేదు అని మొదలైంది అనుకోండి, ఎవరు లేరు అనే మాట లేదు అని ప్రశ్న వస్తుంది. అలాగే ఇక్కడ మరపు లేదు, దేని గురించి మరపు లేదు. ఇది వ్యాఖ్యానంలో ఉన్న స్పష్టత అండి. ఇది అది మరపిలా ఎన్న వేండువానన్న నిனைவுள்ள విడతిలేయిరే మరపుళ్ళ. ఏదైనా ఒక విషయం అంటూ ఉంటే కదా దాన్ని మర్చిపోవడము. కాగా కాగా చిత్వాన శృతియం కూడా ఎనక్కు ఇల్లై ఎంగిరారు. అంటే నాకు స్మృతి కూడా లేదు, నాకు మరపు కూడా లేదు. అంటే విషయము లేదు, దాన్ని మర్చిపోవడము లేదు అని.
ఇది ఒక తర్కంలా ఉంటుందండి విషయం అంతా, శాస్త్రంలా ఉంటుంది. మరపు లేదు, ఏది మరుపు లేదు, గుర్తుకు రావట్లేదు, ఏది గుర్తుకు రావట్లేదు అంటే ఏదో ఒక విషయం ఉంది అనేది ఈ వాక్య ప్రయోగంలోనే ఉందని చెప్పడం అన్నమాట. కాబట్టి నాకు స్మృతి లేదు అని ఆళ్వారు అన్నారు అనుకోవాలట. మరపిలా ఎన్నై తన్నాకి కాదా చిత్కమాగ స్మరిత్తు పిన్న ఎవరి కాలు మరపుండాయి. ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, దానిని ఒకసారి తలుచుకుంటాం, ఒకసారి దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అత్తై కాణా కண்ணிட்டு தான் எப்படி விஷய கிடைத்தானோ முதலிலே తన పక్కల స్మృతి ఇన్నెక్కే ఇరెక్కర ఎన్నై తన్నా. అసలు నాకు తన గురించినటువంటి స్మృతే లేకుండా చేశాడు. ఇప్పుడు పాయింట్లోకి ఏమిటి విషయం రావడం? తనని తలుచుకోవడం స్మృతి, తనని మరచిపోవడం మరపు. నాకు మరపు లేదు, నాకు స్మృతే లేదు, మరపు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు నమ్మాళ్ళవారు. అంటే పెరుమాళ్ళని ధ్యానించాలన్న భావనే లేదు, ఇంకా దాన్ని మర్చిపోవడం అనే మాట ఎక్కడొస్తుందండి? జ్ఞాపకం అనేది ఒకటి ఉంటే కదా మరపు అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని జ్ఞాపకం ఉంటే కదా ఆయన్ని తలుచుకోవాలనే ఆలోచన వస్తుంది. నాకేవీ లేవు అని చెప్తున్నారు. ఆలోచిస్తే ఇది విచిత్రంగా ఉంటుందండి. ఒక్క క్షణం కూడా మరచిపోలేని నిరంతర ధ్యానాన్ని ఇంత అందంగా చెప్తున్నారు. నాకు స్మృతి లేదు, నాకు మార్పు లేదు అంటే ఎప్పుడు అలాగే ఉన్నాడు అనమాట మనస్సు. ఆ ధ్యానం అలాగే కొనసాగుతోంది అనమాట. ఎలా సాగుతోంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లా సాగుతోంది. ఏమండి, ఇప్పుడు శ్వాస లోపలికి తీసుకున్నా, ఇప్పుడు శ్వాస నేను వదిలిపెట్టా మనకి తెలుస్తుందా? అలా జరిగిపోతుంది అంతే. అలా నమ్మాళ్ళ వారి మనస్సులో పెరుమాళ్ళ సంతత స్మరణ అలా సాగుతూనే ఉంది. ఎన్నాళ్ళు మరెందేనున్నాయి మున్నం ఎంగిరావనం తాపమం కూడా ఇందుకే ఇరిక్కర ఎన్నై ఇడువిత్తు. అది నా చేత భగవంతుడు తన మీద కవిత్వం చెప్పించుకోవాలి అని నన్ను సెలెక్ట్ చేసుకుని, అసలు తన ధ్యాసే లేనటువంటి నాకు, తన స్మృతే లేనటువంటి నాకు మరపు కూడా లేకుండా చేశాడంటే స్మృతి లేని వాడికి మరపు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు. అంటే నిరంతరం నిన్నే ధ్యానించుకునేలా చేసావా తండ్రి, అది తాత్పర్యం. నాకు తెలియకుండానే నీ ధ్యానం అలా జరిగిపోతోంది తన్న ఎవరప్పల వెనుకవి సొన్నా ఎన్నదుక్కు జీయరరుళి చేయంబడి ఎతో వాచో నివర్తంతే ఎన్నో వేదங்கள் మేండ విషయத்தை మరుపాడురువచ్ சொன்னா என்று అన్రికే పిళ్ళాన్ పనిక్కుంబడి. జీయరు పిళ్ళాను, ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడేటువంటిది ఏమిటంటే, మరచిపోయాను అనే బెంగ కూడా లేకుండా బ్రతుకుతున్నాను అన్నారు ఒక ఆయన. ఏదైనా తెలిస్తే అది మర్చిపోయాము అనేది, అసలు మర్చిపోయానన్న విషయమే నాకు తెలియదు, విషయము తెలియదు, మరపు లేదు. ఇది ఒక రకమైనటువంటి ఆలోచన. రెండోది ఏంటి? వేదాలే పొగడలేనటువంటి నిన్ను నేను ఎక్కడ పొగుడుతానయ్యా, కాబట్టి నాకు శక్తి లేదు అనేది రెండో. ఇలా రెండు రకాలుగా ఉన్న అర్థాన్ని ఇక్కడ పిల్లాను ఒకలాగా, తర్వాత ఏయని ఒకలాగా, ఎతో వాచోని వర్తంతే వేదాలే పొగడలేకపోయాయి, ఆ మరుపాడవలొచ్చన్న ఎన్ను దాన్ని తగినట్లు చెప్పాలి. అంటే ఒక్కటే విషయం అండి, నిన్ను పొగడడం నాకు సాధ్యమైన విషయం కాదు. అది ప్రపంచంలో వాక్ శక్తిని అంతటినీ ఇచ్చినా పొగడలేదు, ప్రపంచంలో కాలతత్వాన్ని అంతటినీ నాకు ఇచ్చినా పొగడలేను. ఈ ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే చాలు. బలవింకవి సన్నా చతుర్వింశ సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషి ఎన్నమా పోడే సంసారத்திலே இப்படி విలక్షణమా ఇరుపదాయిరం పాటై పాడువదే ఎంగిరార్. ఆవేళ వాల్మీకి భగవానులు 24 సహస్రాన్ని
వేల శ్లోకాలు చెప్పారు రామాయణం. అదే విధంగా ఇవాళ ఇక్కడ నమ్మాళ్వార్లు విలక్షణమా ఇరుప్పద 1000 పాట్టై పాడువదే, ఈయన 1000 పాసురాలు విలక్షణంగా చెప్పారు. ఆవేళ వాల్మీకి 24,000 పాసురాలు రామాయణం చెప్పారు. ఇవాళ నమ్మాళ్వార్లు 1000 పాసురాల తిరువాయ్మొழிని చెప్పారు. ఇనియ కవిగళై చొన్న, ఇంత తీయటి కవిత్వాన్ని చెప్పినటువంటి ఉదవిక్కు ఈ ఉపకారానికి ఈ ఉపకారత్తకు తిరుమాలిన్ సీరిరప్పెదిర్కాలం పరిగిలు మార్వనం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంతా పొగిడినా నేను తృప్తిని పొందగలనా, నా రుణం తీర్చుకోగలనా. ఈ పాసురంలోనండి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఒకే చోటికి తీసుకొచ్చి పెరుమాళ్ళని పొగుడుదామనుకున్నా తృప్తి కలగదు అనే విషయాన్ని చెప్పారు. ఇంతకు ముందు దాంట్లోనేమో ఇంత గొప్ప గుణాలు కలిగిన వాడివి కాబట్టి పొగడలేను అన్నారు. ఇందులోనేమో కాలతత్వాన్నంతా ఒక ముద్ద చేసిన నిన్ను నేను పొగడలేను అంటున్నారు. అంటే సారాంశం ఏమిటండి? వాచామ గోచరమైనటువంటి శక్తి కలిగిన వాడివి నువ్వు, వాక్కులకు అందేవాడివి కాదు, కాలానికి అందేవాడివి అంతకంటే కాదు అని చెప్పడం ఈ పాసురం యొక్క తాత్పర్యం అండి. 9వ పాసురం. తిరక్తుక్కే తుప్పరవాం తిరుమాలిన్ సీర్ ఇరిప్పగరి కాలం పరిగిలం ఆర్వనం. ఆర్వనం ఆర్వనం అంటే తృప్తిని అవుతానా, తృప్తి పొందిన వాడిని అవుతానా, కాలేను అంటే సరిపోదు, ఎంత పగుడినా తీరదు అని. మరపిలాయన్నై తన్నాకి అన్నారు తన్నై புறப்பலையின் கவி சொன்ன உதவிக்கே. 10వ பாசனம். உதவிக்கை மாறி என்னை என்ன உற்றே உற்றே எண்ணில் அதுவும் மற்றாங்க அன்னது என்னால் தன்னை பதவியின் கவி பாடிய பனக்கு எதுவும் அன்னம் இல்லை செய்வதெங்கும் అంగే. ఈ ఉపకార స్మృతి చాలడం లేదండి అంటే ఆ వినేవాళ్ళు అన్నారట, ఏమండి అప్పుడు మీ దగ్గర ఏమన్నా విలువైనది ఏమన్నా ఉంటే అది పెరుమాళ్ళకి ఇవ్వండి, అప్పుడు మీ రుణం తీరిపోతుంది. మీరు ప్రాణంగా భావించేది ఏమన్నా ఉంటే దానికి ఇచ్చేయండి, అప్పుడు మీ రుణం తీరిపోతుంది అన్నట్ట. భలే చెప్పారులేండి మీరు. అసలు నాదంటూ ఏమన్నా వస్తువు ఉంటే కదా నేను ఆయనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటున్నారు ఈ పాసురంలో. అంటే ఈ ఆత్మ పెరుమాళ్ళది అని చెప్పడం, అందంగా చెప్పడం అన్నమాట. వాళ్ళు ఏమన్నారు? ఇంత రుణం తీర్చుకోలేనంటే మీ దగ్గరున్న విలువైన వస్తువు ఏదో పెరుమాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. నాదంటూ ఏముందండి బాబు, ఆయనే నాలో పెట్టాడు, నాలోంచి తీసుకుంటున్నాడు, నాదంటూ ఏమీ లేదు అంటే ఆత్మ సమర్పణ భావాన్ని చెప్తున్నారు 10వ పాసురంలో. ఉదవి కైమారు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఎన్ ఉయిరి ఎన్న. నా ఆత్మ ఎంత ఆలోచించినా బుద్ధులెన్నెల్ పరిశీలించి చూసిన అన్గు అది ఒమ్మత్తు అప్పుడు ఆత్మని తక్కిన వస్తువని అవంతన్నదు. ఈ ఆత్మ ఆయిందే అయిపోయింది, ఇది నాదా, ఇది నాది కాదు. ఎన్నాల్ తన్నై నా చేత తన యొక్క ఉదవియ పదవియ ఎన్ కవి పాడియ మధురమైన పాసురాలని ప్రతిపాదింపచేసిన పనుక్కు స్వామికి చెయ్యదు చేసే ఉపకారం ఇంగుం మంగుం ఎదుగుం వన్నం ఇళ్ళై. ఈ లోకంలో రుణం తీర్చుకోలేను, పరమపదంకెళ్ళినా రుణం తీర్చుకోలేను, ఎక్కడ ఉన్నా తీర్చుకోలేను. ఎందువల్లంటే ఈ ఆత్మ నాది కాదండి, పరమాత్మ నాకు ఇచ్చినది. తన వస్తువు తనకివ్వడం, నేనివ్వడం గొప్ప ఏంటి? ఆయన దగ్గర 10 రూపాయలు తీసుకుని ఆయనకి ఇచ్చి భలే ఇచ్చాను కదండి అనేవాళ్ళు ఉంటాడా? ఆయనకి ఇచ్చావు, నువ్వేమిచ్చావు? ఈ ఆత్మ సమర్పణ భావం రావాలండి, ఇది రావాలి అని చెప్పడం అన్నమాట. ఇది చాలా అందమైనటువంటివి, చాలా తీవ్రంగా లగ్నమైనటువంటి భావంతో నమ్మాళ్వారు రాసిన వ్యాఖ్యానం అనిపిస్తుంది. 10వ పాటు ఉపకార స్మృతిக்கும் కాలం కోరిగరదిల్లయ్యన్ను
నేను కుంభానిల్లాగే. ఏమండి, భగవంతుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేకపోతున్నానని మీరు బాధపడక్కర్లేదు. ఉమ్మదా ఇరుప్పదు ஒரு வஸ்துவை அவனுக்கு ప్రత్యుపకారமாக கொடுத்து పిழைత్తు పొగ్గమట్టిరో ఎన్న. మీరు అనుకునే వస్తువుని ఏదైనా ఒకదానిని ఆయనకి ఆత్మ సమర్పణ చేసి అమ్మయ్యా అనుకోవచ్చు కదండి అన్నా అంటే, அப்படி செய்யலாயித்திரே ஈஸ்வரனை போலே நானும் எனக்கு உடைமையா இருப்பதரு వస్తువం పెత్తేనాగిలేన్ ఎంగిరార్. మీరన్నట్టుగా నాదంటూ ఏదైనా వస్తువు ఉంటే దాన్ని తీసి ఆయనకి ఇచ్చేదాన్ని. నాదే ఉందండి అసలు. ఈ ఆత్మంతా పెరుమాళ్ళదే. ఉదవి ఉండు ఉపకారం. ఉదవి అంటే ఉపకారం. ఉపకారంకి ప్రత్యుపకారం ఏంటి? అదొక కైమ్మారాగా ప్రత్యుపకారమాగా. కైమ్మార్ అంటే ప్రత్యుపకారం, రెండు పదాలు. ఉదవి అంటే ఉపకారం, కైమ్మార్ అంటే ప్రత్యుపకారం. ఎన్నుయిరన్న నిత్యమాయ్ జ్ఞానానంద లక్షణమాయ్ శ్లవ్యమాయిరుప్పదన్నండిరే. ఆత్మ వస్తువు ఎలాంటిదో 3 విశేషణాలు వేశారండి ఇక్కడ. ఒకటి నిత్యమాయ్, ఇది చాలా నిత్యమైనది. ఈ ఆత్మకి భగవద్గీతలో చెప్పినట్లుగా ఇది కాలదు, ముక్కలు చేయబడదు, ఏమీ చేయబడదు. కాబట్టి ఆత్మవస్తు అత్తై కొడుతాలో దాన్ని ఇమ్మంటారా? అది చెయ్యలా ఎత్తిరే అడిగిలే మహిళ మొదలిన మరణలిత్తులాగిర మున్నయ్య అది కొడుతా వైతానే. ఏంటండి భలే చెప్తారు. ఈ ఆత్మ నాదైతే కదండి, ఈ ఆత్మ ఆలోచించి చూస్తే ఆయనదే కదండి. అందువల్ల ఆయన ఆత్మని ఆయనకి ఇవ్వడం. ఏమండి, మీ దగ్గర ఏమన్నా ఉందా? ఇలా ఇవ్వండి, ఇది మీకు ఇస్తున్నాను అంటే అన్న అర్థం ఉందా? వాళ్ళ వస్తువు తీసుకుని వాళ్ళకి ఇవ్వడం గొప్ప ఏమిటండి? అలా పెరుమాళ్ళ వస్తువుని తీసుకుని పెరుమాళ్ళకి సమర్పించడం అనేటువంటిది ఏమీ గొప్ప కాదు అనేటువంటిది చాలా పెద్ద వ్యాఖ్యానం ఉంది. కాబట్టి దీన్ని మనం రేపు పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ 10వ పాసరము. உதவிக்கை மாறு என்னுயிரன்ன உண்டேட்டில் அது முன்மட்டாங்க வந்தன் அது என்னால் தன்னை பதவியை இன்கொய் பாடி அப்பனக்கு எதுவும் ஒன்றுமில்லை செய்வதிங்குமங்கே దేవేశం కోలనాదన్న సైతమన్ సంపద్మనాభం రమేశం కార్యం కృష్ణ యజ్ఞేన చనిమశిరో యోగ భట్టారకౌచ గోవిందం కూరనాదేన సకురు కేశేంద్ర చందం జతేంద్రం మాలాదులు ధ్యామనార్యావ మమరుదెందేరామ పద్మాక్షనాథ తిరువరుణ్మాల్సేన మొదలేసడు గోపర్నాథమన్ శ్రీరయ్యకొండ మణక్కాలి శంకరమానవందాసి குருமா குருகேஸ்வரார் கம்பாமித்திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தவன் இருக்கண்டர் நம்முடைய நம்பிள்ளை இவர் ஈழத்திற்கு எந்த மாதவர் பத்மநாபர் இவர்களாளர் திருவடியொன்று தேவ பெருமாள் கைக்கும் நிருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரும் நடுவே நமோஸ் தேவராஜா சதுபுரார் நிவாசனே ராமாந்தார் சுதாய குணசாலனே நம ஸ்ரீ சைலநாதாய குந்தே நகரஜன்மனை பிரசோதரம் பரமப்பிராப்திய கைங்கர்யசாலனே ஸ்ரீ சைலே சுதயா பாத்திரம் தேவச்சாதி குணாரம் யதேந்திர பரவணம் வந்தேரும் ஜாமாதரம் உணவாடு திருவாய்மொழி பிழை மாறவ வாழ்வாகும் மனவாழ்வாம் திருவாய்மொழி மானத்தோந்தேரும் விடரக்ஷம் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாதசேவா பிரார்த்தாக்கிர திரௌட வேதராசஜா கந்தரி கந்தரி गोपालदेशनां शरणं प्रपद्ये कौशिकान्वये सन्ध्यातो वेङ्कटारितनोः वेदान्ताचार्य शिष्यं उडैवर्लमां विजय श्रीमद्वेङ्कटरङ्गार शिष्यं सच्चिष्यस्व श्रीलक्ष्मणार्यविदं संश्रये देवी दित्तये ओम अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण।